ఎండ ఎంతున్నా భరించవచ్చు కానీ మామ వర్షం పడిందంటే ఏం పనులు కావన్నమాట. మా పరిస్థితి కూడా అలానే ఉంది ఇప్పుడు. వేస్ట్ మామ, అసలు ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది వర్షం వల్ల. అసలు ఈ వర్షంలో అవసరం రా మనకి సైడ్కి పోవడం. హరి వాడికి చెప్తే అర్థం కాదు, వెళ్ళి చూసుకుంటాను అంటా ఉన్నాడు. ఫైజ్ ఎలా ఉంది మాతో సైడ్ ఎక్స్పీరియన్స్? రా మీకు జన్మల్లో రాదు మిత్ర, నేను వచ్చావి నాకు ఇదే. టైం వచ్చి ఈవినింగ్ 6 అవుతుంది అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం లంచ్ తినడానికి. లంచ్ కదా వెళ్ళేది ఇప్పుడు అంతే మామ. మన టైం బాగాలేక పొరపాటున సున్నామీ వస్తే ఫస్ట్ మేమే కొట్టుకెళ్ళిపోతాం అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే పాంటీలో ఉన్నాం మామ. ఏంద్రా ఇది మార్నింగ్ చెప్తున్నాడు, వెనకాల చీకటి ఉంది అనుకుంటారేమో. ఇది మార్నింగ్ అనమాట. టైం వచ్చి 11 అవుతుంది. మేము వచ్చిన వేళ విశేషం ఎలా ఉన్నా తెలియదు కానీ టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. ఫుల్ వర్షం పడుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ వర్షంలో మేము ఇప్పుడు సైడ్కి పోవాలి. అది ఇంకా పోదామా వద్దా అని ప్లానింగ్ లో ఉన్నాము. భయంకరంగా పడుతుంది రవాణా. మనకే ఇటు జరగదు ఏంద్రా ఫయాజ్. మీట్ మై బాయ్. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? సో వీడి పేరు మామ, మన బాయ్ అనమాట, ఫయాజ్ బాయ్. వీడు చెన్నైలోనే ఉంటాడు. సో అందుకని పాండీ దగ్గర కదా, అందుకని కలిసినట్టు ఉంటది అని పిలిపించాం అనమాట. పిలిపించలేదు, వచ్చేలా చేశారు. ఈ పక్కన మన హోటల్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంది కానీ మనం లేచింది లేట్ అయిపోయింది. సో అందుకని బయట తింటున్నాం అనమాట టిఫిన్. ఎలా బాగుంది? ఎలా బాగుందిరా బాయ్? యూజువల్ గా మా ప్లాన్ ఏముందంటే మామ రెంట్కి బైక్ తీసుకొని అట్లనే సైడ్ చూసుకొని అట్లనే కొంచెం బాండ్ ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. కాకపోతే ఇట్లా వర్షం మొత్తం స్పాయిల్ చేసింది ప్లాన్ ని. సో ఇంకా నేను హరి మన బాయ్ ముగ్గురం కలిసి సైడ్కి వెళ్ళిపోతాం డిసైడ్ అయ్యాము, టాక్సీ మాట్లాడుకొని. సో పోదాం సైడ్ కి. సో ఈ రోజు అంతా ఏం జరిగింది చూపిస్తాను. టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ చూసేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎండ ఎంతున్నా భరించవచ్చు కానీ మామ వర్షం పడిందంటే ఏం పనులు కావన్నమాట. మా పరిస్థితి కూడా అలానే ఉంది ఇప్పుడు. ఫుల్ వర్షము, అసలు బయటికి పోలేము, అట్లా హోటల్లో ఎక్కువసేపు కూడా ఉండలేము. వర్షం చూడండి మనం ఎలా పడుతున్నాడు కానీ టాక్సీ మాట్లాడుకున్నాం అనమాట. ఎక్కదాం, ఇప్పుడుగా లేట్ అయిపోయింది. వెనకాల కూర్చుంటారా? రోషన్ గారి ముందే చేద్దాం. అసలు ఈ వర్షంలో అవసరం రా మనకి సైడ్కి పోవడం. హరి అదే వాడికి చెప్తే అర్థం కాదు, వెళ్ళి చూసుకుంటాను అంటా ఉన్నాడు. పొరపాటున కానీ మనం మన ప్లాన్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బైక్ బొగ్గ అయిపోయి ఉంటారు మీరు. వర్షంలో బండిలో పోయి ఉంటే సూపర్ ఉండేదిరా ఎక్స్పీరియన్స్. బాగుంటుందా మామ? అయిందిరా వర్షం అసలుకి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వెళ్ళిన సైట్ లో ఏం పని అవుతుందో నాకు తెలియదు, డౌటే. అదే ఊరికి ఇంకెళ్ళాలి, అటెండెన్స్ చేసుకోవాలి కాబట్టి ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది వర్షం వల్ల. ఒకవేళ మంచిగా వర్షం లేకుండా ఉంటే ఒక బైక్ తీసుకొని మొత్తం చూసుకుంటా ఒక 1 అవర్ పట్టేది, 30 కిలోమీటర్స్. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వచ్చేవాళ్ళం. సో నైట్ వరకు మన దగ్గరే బైక్ ఉండేది అనమాట. సో అందుకని దగ్గర కూడా తిరిగి చూద్దాం అనుకున్నాము. మొత్తానికి స్పాయిల్ అయిపోయింది ప్లాన్ అంతా. రాత్రి ట్రావెల్ చేస్తున్నట్టే ఉంది అసలుకే మామ. అదే కానీ నార్మల్ గా వర్షం లేకుండా మన బైక్ లో వచ్చుంటే భలే లొకేషన్ రా అసలు ఇది. చూడు చెట్టున్నాయి అసలు ఇక్కడ, సూపర్ ఉండే లొకేషన్ అసలు ఇది. సో మామ ఇప్పుడు ఎంట్రీ అయ్యామన్నమాట. వర్క్ కంప్లీట్ చేసుకొని వీడియో కంటిన్యూ చేస్తాం. అంతే కదా. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇదేదో అల్లాయ్స్ అయితే తయారు చేస్తారనమాట వీళ్ళు. మనకి ఏం చేస్తారో తెలీదు. ఇది చూడండి సైట్ ఎలా ఉందో మొత్తం. ఇక్కడ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. One eternity later. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5 అవుతుంది అనమాట. ఇప్పుడు అయింది వర్క్. సో ఇంకా తినలేదు ఏం లేదు, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం పాండిచేరికి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. ఫైజ్ ఎలా ఉంది మాతో సైడ్ ఎక్స్పీరియన్స్? రా మీకు తిండి తినకుండా పని చేస్తున్నారు చూడు మీరు. నేను ఇంక జన్మలో రాదు మిత్ర, నేను వచ్చావి నాకు ఇదే. అక్కడికి అడిగాను ఏడికి పోతున్నావు అని. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? వాడికి మంచి క్లారిటీ వచ్చేసింది అనమాట. మనతో సైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది, వర్క్ ఎలా చేస్తాము ఏంది అని. ఫైర్ సూపర్ కదా, వేరే లెవెల్. సో అట్లా ఉంటది అనమాట. కాలేజ్ చూడడం ఎత్తున్నా. అదే నేను ఇంకా ఏదైనా ఆఫీస్ ఎలా బతకాలనుకున్నా, ఇటు చూసే కాలేజ్ తాగలేదు చచ్చిపోద్ది. కొన్నిసారి నా సైడ్లో 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. ఒక్కొక్కసారి మధ్యాహ్నం అంతా స్లిప్ అయిపోద్ది. డైరెక్ట్ నైట్ ఇంకా 7కి అట్లా. అట్లాంటప్పుడు గ్యాస్ స్టవ్ ఇంకేమవుతుంది అంతే కదా. బ్రో హౌ కెన్ ఐ డూ బ్రో? ఐ మీన్ పాండిచేరి బ్రో. ఐ డోంట్ హ్యావ్ మై ల్యాప్టాప్ ఆల్సో విత్ మీ. ఇంగ్లీష్ ఏంట్రా బ్రో? కడ్డకాల్ బ్రో, ఎక్కడో కొడుతుంది సీనా. ఓకే డూ ఇట్ బ్రో. ఐ హావ్ ఆల్రెడీ సెండ్ యూ లింక్. నౌ డూ ఇట్. ఓకే 20 కిలోమీటర్స్.
సో మామ ఇప్పుడే రూమ్కి వచ్చాం అనమాట. చూసారా నీట్ గా అంతా క్లీన్ చేస్తున్నారు. వచ్చే లోపు చాలా గందరగోళంగా చేసేసి వెళ్దాంలేండి. టైం వచ్చి ఈవినింగ్ 6 అవుతుంది అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం లంచ్ తినడానికి. లంచ్ కే కదా వెళ్ళేది ఇప్పుడు. అంతే లంచ్కి వెళ్తున్నాం. లంచ్ తినడానికి వెళ్తాం. ఈవినింగ్ అసలు ఏం దొరకదో కూడా తెలియదు మనకి. ఉండదు అనుకుంటా మాక్సిమం. లంచ్ ఇప్పుడు ఏదంటే అది అంతే. ముగ్గురం డిసైడ్ అయ్యి షవర్మా తినేద్దాం ఫిక్స్ అయ్యామన్నమాట. ఏంది అంటుందే హరి? ఏం వస్తున్నాడు అది? ఇది ఒకటి 130 రా చిన్నదే. అదే నాకు తెలిసి 2 అనుకుంటున్నా. నాయన మరి అన్యాయం రా హరి. అక్కడ షవర్మా అంత సాటిస్ఫై కాలేదు మామ, అందుకని ఇంకో షవర్మా దగ్గరకు వచ్చాం. టేస్ట్ బాగుంది కానీ క్వాంటిటీ తక్కువ, కాస్ట్ ఎక్కువ. క్వాంటిటీ అదేమో ఎంత ఉంది, దాని కాస్ట్ ఏమో ఎంత ఉంది. 130 రూపాయలు అంట. అది ఎంత ఉంది, దాని కాస్ట్ ఎంత ఉంటే పర్లే. అది ఎంత ఉంది, దాని కాస్ట్ ఎంత ఉంటే మనకి వద్దు. షవర్మా ప్లేట్ ఏదో బాగానే ఉన్నట్టుంది మామ. తీసుకో తిను. నైట్ టైం చూడండి మామ ఫ్రెంచ్ కాలనీ ఎలా ఉందో. ఫుల్ జనాభా. సాయంత్రం అయితే వచ్చేస్తారు అనమాట. ఇక్కడ దిగా ఫోటోలు వచ్చినప్పుడు మామ అంతా షూటింగ్ మామ జరిగేది ఫోటో షూట్ లా. అదే అది ఊర్లు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి. అవి మళ్ళీ మనీ ఇచ్చి కొన్ని ఫోటోలు చూపించుకోవడం. అబ్బాయిలు కెమెరాలు నటం అన్ని ప్రీ వెడ్డింగ్ అయినా పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అయినాయి. ఇది బావాలా ఈ బిల్డింగ్? ఇక్కడ ఎంతమంది తీసుకుంటారు అసలు చూడు ఎంతమంది, అందరూ ఈడే ఉన్నారు. ఇక్కడ ఫోటో దిగామంటే పాయింట్కి వచ్చేసినట్లే అంతే. మామ చూడండి మామ అసలు ఎంతమంది ఉన్నారు సాయంత్రానికి. అందాలని ఈడే ఉంటాయి మొత్తం జనాభా. మామ మన టైం బాగాలేక పొరపాటున సునామీ వస్తే ఫస్ట్ మేమే కొట్టుకెళ్ళిపోతాం అనమాట. అట్లుంటది మన ఓవర్ థింకింగ్. ఓవర్ ఉండాలా, ఇది ఓవర్, ఇది అది ఉండాలా, ఇది ఉండాలా. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అరే అలలు ఎందుకు వస్తాయి తెలుసురా? తెలీదు నాకు తెలియదు. అరుణ్ బైట్స్ నేను చాకోబారు ఇంకా బార్ అంటే ఇంత బారుగా ఉండాలా. బార్ అంటే ఇంత బార్గా ఉండాలి. సరిపెట్టుకో. మామ అలా జరిగింది అనమాట. ఇంకా నాకు షూట్ చేసి ఓపిక లేదు. వీడియో మాత్రం ఇంత పెద్ద. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బాయ్.